సామాన్యులకు అన్యాయం జరిగితే న్యాయం విషయంలో కోర్టులు సత్వరం బంధిస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే సత్వర న్యాయానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చిన ఒక తీర్పు అయితే చాలా వరకు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా లైంగిక దాడి అంటే అమ్మాయిలపై లైంగిక దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఉపేక్షించబోమని కోర్టులు ఎప్పటికే తేల్చి చెప్పేశాయి. ఆ క్రమంలోనే ఇవాళ ఒక తీర్పు కూడా వెలువడింది. పోక్సోకు సంబంధించిన ఈ తీర్పు దాదాపుగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సంచలనం అనే చెప్పాలి. పోక్సో చట్టం కింద ఫన్ బకెట్ భార్గవ్కు ఈరోజు 20 ఏళ్ళు జైలు శిక్ష, అలాగే బాధితురాలకి ఎవరైతే ఉంటారో ఆవిడికి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తోంది. ఈ మేరకు ఆయనకు 20 ఏళ్ళు జైలు శిక్ష అంటే కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ అంటే ఏదైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి 4 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్తోంది. ఈ చట్టం ప్రకారం చూస్తే కనుక సత్వర న్యాయానికి అంటే లైంగిక దాడి జరిగిందని తెలిసిన దగ్గర నుంచి, కేసు నమోదైన దగ్గర నుంచి అప్పట్లో కాజల్ అగర్వాల్ ఏసీపీ దిశకి ఉండేవారు విశాఖపట్నం. ఇప్పుడైతే వివేకానంద ఉన్నారు. అయితే ఈ కేసు నడుస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా పలు దశల్లో నిందితుడు ఏవైతే అంటే ఆమెను లోబరుచుకోవడం దగ్గర నుంచి లైంగిక దాడి చేయడం వరకు, గర్భవతం చేయడం వరకు ఇవన్నీ చూసుకుంటే కనుక ఇవన్నీ నిరూపితమయ్యాయి. న్యాయస్థానంలో న్యాయవాది కూడా క్లియర్గా ఈ విషయాలని విన్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి అయితే వివరాలను కూడా ఇప్పటికే బయట రావడం జరిగింది. ఈ వివరాల్లో క్లియర్గా ఉంది. 20 ఏళ్ళ శిక్ష అయితే కనుక నిందితుడికి భార్గవ్కి వేశారు. దీంతో ఆయన జైలు పాలైన పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద 4 లక్షల రూపాయలు కూడా, దీని తర్వాత 4 లక్షల రూపాయలు కూడా బాధితురాలకి పరిహారం ఇవ్వాలని చెప్తున్నారు. లైంగిక దాడి జరిగిన సందర్భం నుంచి ఆ తర్వాత వరకు కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఎఫ్ఐఆర్ వేసిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రిమాండ్ కూడా పంపించారు. ఆ తర్వాత కేసు సంబంధించి అయితే కనుక రకరకాలుగా అటు ఇటు సంబంధించి అయితే కనుక ఈ వాదోపవాదాలు జరుగుతున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కేసు అంతా పూర్తయ్యేసరికి ఇవాళ తీర్పు వెలువడింది. ఈ తీర్పులో 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు 4 లక్షల రూపాయలు పరిహారం కూడా ఇవ్వాలని చెప్తోంది. మొత్తం వేసుకుంటే కనుక న్యాయస్థానాలు చట్టానికి సంబంధించిన విషయంలో సామాన్యులకైనా పెద్దలకైనా ఒకేలా వ్యవహరిస్తాయని మరోసారి నిరూపితమైంది. ఈ చట్టకు సంబంధించిన ఈ తీర్పు సంబంధించి చూస్తే కనుక భార్గవ్కు 20 ఏళ్ళ శిక్ష పడిన నేపథ్యం కనిపిస్తోంది. ఆయన 20 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సిందే. అలాగే మరోపక్క చూసుకుంటే 4 లక్షల రూపాయల పరిహారాన్ని ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్న కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అది కూడా చెల్లించాల్సిందే. ఏదేమైనప్పటికీ చట్టం చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ముఖ్యంగా మహిళల పట్ల ఎవరైనా సరే దురుసుగా ప్రవర్తించినా, లైంగిక దాడి ఇట్లాంటి ఏమైనా అసభ్యకర చేసినా సరే వాళ్ళందరికీ కూడా ఇది చంపపెట్టుగా మారుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే మహిళలపై దాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.